మీరు అమావాస్య, పౌర్ణమి అన్నారు కాబట్టి కొన్ని నాకు డౌట్లున్నాయి. అడగండి. ఏదైనా నేను కాల్ చేశాననుకోండి ఎప్పుడైనా, నాయనా నువ్వు ఈ కాల్ ఈ అమావాస్య రోజు, పౌర్ణమి రోజు చేయొద్దు. నేను చాలా బిజీగా ఉంటా అంటుంటారు కదా! ఏంటి ఆ అమావాస్య రోజు ఏం అయితే చేస్తారు మీరసలు? అమావాస్య రోజు నాడు ఎక్కువ శాతం మేము కొన్ని పూజలు ఉంటాయి కదా మాకు. కొన్ని మా దగ్గరికి వచ్చిన వాళ్ళు ఉంటారు కదా భక్తులు, వాళ్ళకి కొన్ని కష్టాలు ఉంటాయి. ఏదో వాళ్ళ ఇంట్లో సమస్యలు కానీ, ఆరోగ్య సమస్యలు కానీ, వ్యాపార సమస్యలు కానీ, వాళ్ళు కొన్ని ఎన్నో ఇబ్బందులు పడుతుంటారు. ఆ ఇబ్బందులు పడే వాళ్ళకి మేము కొన్ని పూజలు చేస్తుంటాం కదా, ఆ టైంలో మేము ఎక్కువ చేస్తుంటాం. అమావాస్యకి ఎందుకు అంత పవర్ఫుల్ అండి? అమావాస్య అనేది ప్రతి ఒక్క శక్తి. ఇప్పుడు సూర్యగ్రహణం అంటారు. సూర్యగ్రహణం రోజు నాడు గుళ్ళో దేవుడికే పవర్ ఉండదు. ఆ రోజు గుళ్ళు మూసేస్తారు. మీకు తెలిసే ఉంటుంది పెద్దవాళ్ళు. ఆ రోజు ప్రతి ఒక్క టెంపుల్ మూసేస్తారు సూర్యగ్రహణం గాని అలాంటి రోజు నాడు. ఎందుకంటే దేవుడి శక్తి కూడా ఉండదు. దుష్ట శక్తి ముందు దేవుడి దైవ శక్తి కూడా తగ్గిపోతా ఆ టైంలో. అప్పుడు గుళ్ళు కూడా మూసేసే దానికేనే. అలాంటి టైంలో మాలాంటి వాళ్ళు కొంతమంది శక్తులు నేర్చుకుంటుంటాం. అడవిలో కూర్చోవటం అదొక విధానం ఉంటుందిలేండి. ఒక విద్య నేర్చుకోవాలంటే గురువు లేని నేర్చుకోలేడు. గురువు లేని విద్య గుడ్డిద్య అంటారు. అట్లా దానికి ఒక గురువులు ఉంటారు. అది ఎవరు పడితే వాళ్ళు వచ్చి నాకు నేర్పండి అంటే అది మనం చెప్పేది కాదు, వాళ్ళు నేర్చుకునేది కాదు. అది చిన్న వయసు నుంచి కూడా ఆ సాధన ఉండాలి. ఆ సాధన ఉండాలి, ఆ పట్టుదల, ఆలోచన, దాంట్లో పడే కష్టాలు చాలా ఉంటాయి. ఇప్పుడు సినిమాలో చూపించినట్టు ఏదైనా దయ్యం ఆవహించిందంటే అది అమావాస్య రోజు చెడుగాలు దోకింటది. సో ఎక్కడన్నా కొన్ని పాడుబడిన బంగ్లాల ఏరియాలు కావచ్చు, కొన్ని ఇండ్లు చెట్లు ఎక్కువ అండి, ఊరి బయట కావచ్చు, ఏదైనా నిమ్మకాయలు ఉంటే మంత్రించిన తొక్కకూడదని అంటుంటారు కదా. అంటే అది అప్పుడు దిష్టి తీయాలన్నా ఆ టైంలోనే దిష్టి తీసి 3 రోడ్లు కలిసే చోట ఇట్లా వేస్తుంటారు. ఎందుకనంటే నువ్వు అడిగేది మంచి ఆలోచన. చాలా మంది ఇప్పుడు మీరు చూసే ఉంటారు, 3 రోడ్లు ఉన్నాయంటే అమావాస్య రోజు గాని ఆదివారం గాని ఎక్కువ శాతం పొద్దున్నే చూస్తే 10 పడతాయి అక్కడ. నిమ్మకాయలు, కొబ్బరికాయలు, ఎర్ర నీళ్లు, పచ్చ నీళ్లు, బొగ్గులు, ఎంటికలు తీసాడు పడేస్తారు. ఎందుకనంటే ఇలా ఇబ్బంది పడేవాళ్ళు. ఇట్లా ఆరోగ్యంగా లేకుండా ఉంటాం, వాళ్ళ ఒంట్లో మంచిగా లేకుండా ఉంటాం. ఇంట్లో మంచిగా లేకుండా వాళ్ళు ఏం చేస్తారంటే చెమ్ములో ఎంటికలు, నల్ల బొగ్గులు, ఎర్ర నీళ్లు, పసుపు నీళ్ళు పోసి మనిషి మంచి తిప్పి కొబ్బరికాయ, ఎవరికి బాగుండదో వాళ్ళ వెంటికలే తీయాలి. తీసి వాళ్ళు ఏం చేస్తారంటే మనిషి మీద నుంచి తిప్పి కోడిగుడ్డు, కొబ్బరికాయ తిప్పి ఆ 3 రోజుల మధ్యన పడేసి పోతారు. అప్పుడు మనకు తెలియకుండా మనం ఎవరు ముందు ఫస్ట్ సారి అది అట్టే ఉంటది. 100 మంది పోతుంటే వస్తుంటారు, అది అందరికి ఉండదు. ఫస్ట్ టైంలో ఎవరు దాని నుంచి మనం దాటినా, అది చూసినా ఆ ప్రాబ్లం వాళ్ళ మీద చూసినా ఫస్ట్ చూసిన వాళ్ళకి ఆ పవర్ టక్కన తగ్గుతుంది. నేను చెప్పేది అందరూ కాదు, కొంతమంది ఎక్కువ శాతం భయపడే వాళ్ళు ఉంటారు చూసి వాళ్ళకి బట్టి ఖచ్చితం 100% అప్పుడు వాళ్ళకి ఏమైతే వాళ్ళకి గుండెలో దడబడతాం, భయం అనిపించటం, భార్యతో మంచిగా ఉండకుండా ఉంటాం, పిల్లలతో మంచిగా మాట్లాడకుండా ఉంటాం, అదొక టెన్షన్ లా కనిపించటం, ఊకిన కోపం రావటం. వాళ్ళకి అర్థం కాదు మంచిగా ఉండేవాళ్ళు ఎందుకు ఇలా జరుగుతుందా అని గుడికి పోతారు, పూజలు చేస్తారు. కొంతమందికి తగ్గవు, కొంతమంది సెట్ అవుతాయి. ఇప్పుడు నార్మల్ గా అంటే మీలాంటి గురువులతో అసలు మాకు సంబంధమే లేకుండా నార్మల్ గా మా ఇళ్లలో పిల్లలకి గానీ లేదంటే ఇంట్లో వాళ్ళకి గానీ మేము దిష్టి తీసుకోవాలంటే వాళ్ళకి బాగాలేదు అన్నప్పుడు ఎట్లా తీయాలి గురుజీ? అంటే ఇప్పుడు నిమ్మకాయ ఉంటది, తర్వాత కోడిగుడ్డు ఉంటది, తర్వాత ఎర్ర నీళ్ళు ఉంటాయి, ఇవన్నీ మీరు అన్నట్టుగా ఎంట్రుకలు ఉంటాయి. అంటే ఏది మంచిది అంటారు? ఎవరికి ఏం చేయాలి? అయితే ప్రతిసారి గురువు గారికి పోవాలంటే పోలేంగా, అందరూ మనకు అందుబాటులో ఉండరు, మనం పోలేము. దానివల్ల నువ్వు అడిగింది మంచి క్వశ్చన్. ఇప్పుడు చిన్న పిల్లలు ఏడుస్తుంటారు, నైట్ పడుకోరు, మంచి రాత్రి లేస్తారు, నిదట్లో లేస్తారు, ఉలిక్కి పడతారు, కలవరిస్తారు. కొంతమంది మాట్లాడినట్టుగా పౌలు మనం మాట్లాడుకుంటాం కదా, ఆ మాట్లాడి నైట్ మాట్లాడుతుంటారు. అట్లా కలవరిచ్చే పిల్లలకి, భయపడే వాళ్ళకి మన ఇంట్లో కూడా చిన్న చేసుకోవచ్చు. ఎందుకంటే కొంతమందికి దగ్గవచ్చు, కొంతమంది తగ్గకపోవచ్చు. దగ్గేదానికి మార్గం ఏంటంటే ఎర్ర నీళ్ళు. మనం అన్నం అంటాం కదా, అన్నం ఫస్ట్ వండిన అన్నం 3 ముద్దలు తీయాల. 3 ముద్దలు తీసి కొంచెం అన్నం తీసి 3 ముద్దలు పిసకాల. ఒకటి తెల్లది, ఒకటి పచ్చది, ఒకటి ఎర్రది. 3 ముద్దలు తీసి ఆ పిల్లవాడి మీద నుంచి రాత్రి టైం ఒక 9-10 గంటల తర్వాత అందరూ పడుకున్న తర్వాత, అమావాస్య రోజు గాని, ఆదివారం గాని, పౌర్ణమి రోజు నాడు గాని, అలాంటి రోజులు ప్రతి రోజు చేస్తే ఉండదు, ఎక్కువ శాతం ఆదివారం రోజు. ఆదివారం అమావాస్య రావాలా? ప్రతి ఆదివారం ఏం కాదు, ఆదివారం అంటేనే పవర్ ఎక్కువ. ఆదివారం రోజు నాడు మనం ఏం చేయాలంటే ఆ బాబుని కూర్చోబెట్టి ఆ 3 ముద్దలు తిప్పాలి. పైనుంచి 3 ముద్దలు తిప్పి ఒక కోడిగుడ్డుకి బొట్టు పెట్టాలి. నామం, ఎర్ర నామం, కుంకునామం పట్టుకొని అట్లా బొట్లు పెట్టి ఆ గుడ్డును తిప్పాలి. పైనుంచి తిప్పి నీళ్ళల్లో బొగ్గులు కొంచెం ఆ బాబు ఎంటికలు కట్ చేసి అలా వేసి 3 సార్లు తిప్పి ఎత్తపోయి రోడ్డు పక్కన పడేయాలి. 3 రోడ్ల మధ్యలో పడేస్తే మామూలుగా ఉన్న
అది రకం భయపడే వాళ్ళకి చిన్నపిల్లలు భయపడ్డా ఎదుట్లో ఏడ్చినా మామూలుగా కొంతమంది పిల్లలకి మంచిగా డ్రెస్ వేసుకొని మంచిగా ఎర్రగా ఉంటారు, స్కూల్ పోతుంటారు, అన్నం తినేప్పుడు దిష్టి. మనిషికి 2 కంట్లోనే కూడా ఇస్తాం దిష్టి అంటారు. పాముకి పంటలో, మనిషికి 2 కళ్ళల్లో, తేలుకి తోకలో వచ్చిందా. మనిషి కన్ను ఒక మనిషి మీద పడ్డప్పుడు ఇలా జరుగుతుంటుంది. మనం అన్నం తినేప్పుడు కానీ, మనం టీ తాగేప్పుడు కానీ, లేదా మంచిగా డ్రెస్ వేసుకొని పోతున్నా కూడా కొంతమంది చూస్తారు ఎట్లా, భలేగున్నావు, బాగున్నావు, మంచి అందంగా ఉన్నావు, ఈరోజు డ్రెస్ బాగుంది అంటే అయిపోయింది. వాళ్ళకి ఆమెత్తి కడుపు పురంగా ఉండటం, అన్నం అరక్కోకుండా ఉంటాం, కళ్ళు తిరగటం, కక్క రావటం, ఊక ఆవలింపులు లేవటం. ఒకవేళ అట్లా ఎవరన్నా నరదిష్టి అనేది చాలా పవర్ఫుల్. నరదిష్టికి నాప్రాయ నలప్రాయ కూడా వస్తుంది కదా. సో అట్లా ఒకవేళ దిష్టి మాకు తగలకుండా, ఎందుకంటే ఇప్పుడు మనం అందరం మంచిగా రెడీ అవ్వాల్సిందే, పోవాల్సిందే. ఇప్పుడు ఏదైనా బయటికి పోయినప్పుడు పిల్లలకి తినిపియాల్సిందే, అందరు చూస్తూ ఉంటారు. అట్లా కాకుండా ఏమన్నా దిష్టి తగలకుండా వాళ్ళకి తాయెత్తులు లాంటివి ఉంటాయి గురించి? ఉంటాయి. అంటే పెద్దలకు కానీ పిల్లలకు కానీ మేము చేస్తాం. ఎందుకంటే ఎంత దిష్టి అయినా, ఇప్పుడు దిష్టి అంటే దాని వల్ల కొన్ని కుటుంబాలు ఇబ్బంది పడతాయి. మామూలుగా ఏదో నువ్వు తినదాన్ని పెట్టే దిష్టి వేరు, మనిషి మీద పెట్టే దిష్టి వేరు. ఎదుగుదల. ఇప్పుడు ఏదన్నా ఒకవేళ వ్యాపార సంస్థలు ఉంటాయి, బాగా జరుగుతుంది అని చెప్పేసి అన్నారంటే నెక్స్ట్ రోజు నుంచి డల్ అయి ఉంటది. అది ఎందుకు జరుగుతుందంటే అలా మనిషి కన్ను 10 మందిలో అందరికి ఉండదు అట్లా, 100లో కొంతమంది అందరూ దిష్టి పెడతారు, ప్రతి ఒక్క మనిషి దిష్టి పెడతారు అన్నమాట నమ్మొద్దు. అది ఉట్టిది. దిష్టి అనే వాళ్ళు కొంతమంది ఉంటారు. ఒక్కొక్కరికి నేలకి మీద మచ్చ ఉంటది, వాళ్ళు ఏదైనా ఒక మాట అంటే ఖచ్చితంగా తగులుతుంది. 100% వాళ్ళతో మనం ఎక్కువ శాతం వాదన పెట్టుకోకూడదు, గొడవ పెట్టుకోకూడదు, నమస్కారం పెట్టి వచ్చేయటమే. అలాంటి మనుషులు ఉంటారు కొంతమందిని. దిష్టి అనేది మన ఎదుగుదల. చూసేవాళ్ళు అబ్బా బాగా సంపాదిస్తున్నాడు, మనం ఎదుగుతున్నాడు, ఇంతకుముందు ఏమి లేదు, వెనక్కి భోజనానికి చాలా ఇబ్బంది పడ్డాడు, ఈ రోజు అంచెలంచెలుగా బాగా ఎదిగిపోతున్నాడు, బాగా సంపాదిస్తున్నాడే అన్న ఒక మాటలు కొంతమంది అనేవాళ్ళు ఉంటారు. అది పక్కా తగులుతుంది. తగిలినప్పుడు వాళ్ళ సంపద మొత్తం డౌన్ కావటం. అందరికి చెప్పేది ఒకటే, ఎక్కువ శాతం నా వీడియో మీద ఏరే వాళ్ళ నెంబర్లు పెట్టి ఎక్కువ శాతం చాలా మందిని మోసపోతున్నారు, చాలా మంది చేస్తున్నారు. ఇట్లా దానివల్ల ఏదైనా కూడా నన్ను చూసి వీడియో కాల్ చేసి నా నెంబరు చూసి, నా నెంబరు 9177944133, 1 944001022, 9487076699. ఈ 3 నెంబర్లు నా నెంబర్లు, నా కాడే ఉంటాయి. ఈ నెంబర్కే ఫోన్ చేయండి. ఏ నెంబర్ పెట్టినా కూడా నెంబర్కి ఫోన్ చేసి మోసపోవద్దు. అందరికి మరీ చెప్తున్నా, ఏదున్నా ఈ నెంబర్కే ఫోన్ చేసి వీడియో కాల్ చేసి గురువు గారిని చూసి మీరు ₹1 పంపించాలన్నా, మీ సమస్య చెప్పాలన్నా డైరెక్ట్ చూసే మాట్లాడండి. అందరికీ నమస్కారం. దెయ్యంలో 3-4 రకాలు ఉంటాయి. ఆత్మ, భేదాత్మ, పిశాచి, అంతర్పిశాచి, అట్లా ఉంటాయి. అట్లంటే ఒక స్టెప్ మారినప్పుడు ఇంకోటి ఫస్ట్ దెయ్యం, మనిషి సరిపోయిన తర్వాత అయ్యేది దెయ్యం. అంటే అందరూ కాదు, కొంతమంది. తర్వాత ఆత్మ అయిపోతుంది, ఆత్మ భేదాత్మ అయిపోద్ది, తర్వాత అంతర్పిశాచి అయిపోద్ది. అప్పుడు ఏమైతుంటే అది మనిషి ఒంట్లోకి ప్రవేశించినప్పుడు